హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా ప్రధానంగా వాడే మైకా ఏది? ఆప్షన్ ఏ అల్యూమినియం సిలికేట్, ఆప్షన్ బి మెగ్నీషియం సిలికేట్, సి కాల్షియం సిలికేట్, ఆప్షన్ డి సోడియం సిలికేట్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా ప్రధానంగా వాడే మైకా అల్యూమినియం సిలికేట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, ఇత్తడి ఏ లోహంలో మిశ్రమ? ఆప్షన్ ఏ రాగి మరియు నికెల్, ఆప్షన్ బి రాగి మరియు జింక్, ఆప్షన్ సి రాగి మరియు అల్యూమినియం, ఆప్షన్ డి రాగి మరియు మాంగనీస్. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రాగి మరియు జింక్. ఇత్తడి రాగి మరియు జింక్ లోహముల మిశ్రమ అండి. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యంత ఎక్కువ ఉండే లోహం ఏది? ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి మెగ్నీషియం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి కాల్షియం. మానవ శరీరంలో అత్యంత ఎక్కువ ఉండే లోహం కాల్షియం అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సముద్రంలో వ్యాపార సరళిలో పొందే మెరిసే అలోహ మూలకములు ఏవి? ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి క్లోరిన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి పొటాషియం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అయోడిన్. సముద్రంలో వ్యాపార సరళిలో పొందే మెరిసే అలోహ మూలకములు అయోడిన్ అండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే, చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది? ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి పొటాషియం. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సోడియం. చల్లని నీటితో తీవ్రంగా చర్య జరిపే లోహం సోడియం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 60 వాట్ల బల్బులో ఉండే తీగకు ఎక్కువగా ఉపయోగించే లోహం ఏది? ఆప్షన్ ఏ అల్యూమినియం, ఆప్షన్ బి టైటానియం, ఆప్షన్ సి టంగ్స్టన్, ఆప్షన్ డి నికెల్. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి టంగ్స్టన్. 60 వాట్ల బల్బులో ఉండే తీగకు ఎక్కువగా ఉపయోగించే లోహం టంగ్స్టన్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మామూలుగా ఇళ్లల్లో వాడబడే విద్యుత్ బల్బులోని తంతువు అంటే ఫిలమెంట్ ఏది? ఆప్షన్ ఏ నికెల్, ఆప్షన్ బి నిక్రోమ్, ఆప్షన్ సి టంగ్స్టన్, ఆప్షన్ డి కాపర్ అంటే రాగి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా మర్చిపోకుండా. ఆన్సర్ ఆప్షన్ సి టంగ్స్టన్. మామూలుగా ఇళ్లలో వాడే విద్యుత్ బల్బులోని తంతువు అంటే ఫిలమెంట్ టంగ్స్టన్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మన రాష్ట్రంలో బంగారం, వజ్రాలు ఏ జిల్లాలో లభిస్తాయి? ఆప్షన్ ఏ ప్రకాశం, ఆప్షన్ బి విజయనగరం, ఆప్షన్ సి అనంతపురం, ఆప్షన్ డి వరంగల్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అనంతపురం. మన రాష్ట్రంలో బంగారం, వజ్రాలు అనంతపురం జిల్లాలో లభిస్తాయండి. నెక్స్ట్, లిథియం క్లోరైడ్ స్ఫటికంలో అధిక లిథియం ఇచ్చే రంగు ఏది? ఆప్షన్ ఏ ఊదా, ఆప్షన్ బి ఆకుపచ్చ, ఆప్షన్ సి పింక్, ఆప్షన్ డి పసుపు పచ్చ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా మర్చిపోకుండా. ఆన్సర్ ఆప్షన్ సి పింక్. లిథియం క్లోరైడ్ స్ఫటికంలో అధిక లిథియం ఇచ్చే రంగు పింక్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది లోహములలో ఏది అత్యధిక శుద్ధ లోహముగా వాడబడుచున్నది? ఆప్షన్ ఏ వెండి, ఆప్షన్ బి రాగి, సి ఇనుము, ఆప్షన్ డి అల్యూమినియం. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా.
తప్పకుండా. ఆన్సర్ ఆప్షన్ ఏ వెండి. వెండి లోహములలో అత్యధిక శుద్ధ లోహంగా వాడబడుచున్నదండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బాక్సైట్ నిల్వలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి బీహార్, అలాగే ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఒరిస్సా. బాక్సైట్ నిల్వలు అత్యధికంగా గల రాష్ట్రం ఒరిస్సా అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కార్లు విమానంలోని కొన్ని భాగాలు డౌ మెటల్ అనబడే మిశ్రమ లోహంలో తయారు చేయబడతాయి. డౌ మెటల్లో ఉండు అంశాలు ఏమిటి? ఆప్షన్ ఏ అల్యూమినియం మెగ్నీషియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి అల్యూమినియం మరియు జింక్, ఆప్షన్ డి ఇనుము మరియు అల్యూమినియం. ఆన్సర్ ఆప్షన్ ఏ అల్యూమినియం మరియు మెగ్నీషియం అండి. డౌ మెటల్లో ఉండే అంశాలు అల్యూమినియం మరియు మెగ్నీషియం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ హిమోగ్లోబిన్ ఉన్న లోహము ఏది? హిమోగ్లోబిన్ ఉన్న లోహము ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మెగ్నీషియం, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి కోబాల్ట్, ఆప్షన్ డి మాంగనీస్. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ఇనుము. హిమోగ్లోబిన్ ఉన్న లోహము ఇనుమండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తుప్పు పట్టినప్పుడు ఇనుము ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇనుము బరువు పెరుగుతుంది, ఆప్షన్ బి ఇనుము బరువు కోల్పోతుంది, ఆప్షన్ సి ఇనుము యొక్క బరువులో ఏ మార్పు ఉండదు, ఆప్షన్ డి ఇనుము జీవశక్తి పొందును. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇనుము బరువు పెరుగుతుంది. తుప్పు పట్టినప్పుడు ఇనుము ఏమవుతుందంటే ఇనుము బరువు పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గరిష్టమైన పరిమాణంలో భూమి యందు లభించు లోహం ఏది? ఆప్షన్ ఏ అల్యూమినియం, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి పాదరసం. ఆన్సర్ ఆప్షన్ ఏ అల్యూమినియం. గరిష్టమైన పరిమాణంలో భూమి యందు లభించు లోహం అల్యూమినియం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.